హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్లాక్ డయాగ్రామ్ ని మనం ఎలా ఈజీగా రెడ్యూస్ చేయాలో చూద్దాం. మీలో ఎవరికైనా ఈ బ్లాక్ డయాగ్రామ్ సొల్యూషన్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు ఈ పీడిఎఫ్ సొల్యూషన్ మీరు పొందొచ్చు. మనం ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్ గమనిస్తే ఇక్కడ G1 అండ్ G2 బ్లాక్స్ వచ్చి సిరీస్ లో ఉన్నాయి. ఇక్కడ G3 అండ్ G4 బ్లాక్స్ వచ్చి ప్యారలల్ గా ఉన్నాయి. మీలో ఎవరైనా మన ఫస్ట్ వీడియో బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ చూడకుండా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో చూసి మీరు ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ లో ఫస్ట్ రూల్ అండ్ సెకండ్ రూల్ చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే వెన్ బ్లాక్స్ ఆర్ ఇన్ సిరీస్, ఎప్పుడైనా సరే మల్టిపుల్ బ్లాక్స్ వచ్చి సిరీస్ లో ఉంటే మనం జస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి సింగిల్ బ్లాక్ లో రాసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే G1 అండ్ G2 బ్లాక్స్ వచ్చి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి సింగిల్ బ్లాక్ లో ఈ విధంగా రాసుకున్నా G1.G2. అదే మీరు సెకండ్ ఎగ్జాంపుల్ గమనిస్తే ఇక్కడ G1 1/G2 అండ్ G3 బ్లాక్స్ వచ్చి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి సింగిల్ బ్లాక్ లో ఈ విధంగా రాసుకున్నా G1 G3/G2. ఎందుకంటే ఇక్కడ G2 వచ్చి డినామినేటర్ లో ఉంది. ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ గమనించండి. ఇక్కడ G1 అండ్ G2 వచ్చి సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నేను మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి సింగిల్ బ్లాక్ లో రెడ్యూస్ చేసి రాసుకుంటా. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను G1 అండ్ G2 బ్లాక్స్ ని రెడ్యూస్ చేసి సింగిల్ బ్లాక్ లో ఈ విధంగా రాసుకున్నా. అదే విధంగా ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ లో సెకండ్ రూల్ చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్ లో సెకండ్ రూల్ ఏంటంటే వెన్ బ్లాక్స్ ఆర్ ఇన్ ప్యారలల్, ఎప్పుడైనా సరే మల్టిపుల్ బ్లాక్స్ వచ్చి ప్యారలల్ గా ఉండి అవి సమ్మింగ్ పాయింట్ వద్ద మీట్ అవుతే మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే G1 బ్లాక్ అండ్ G2 బ్లాక్ వచ్చి రెండు సమ్మింగ్ పాయింట్ వద్ద మీట్ అవుతున్నాయి. రెండిటికి పాజిటివ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను రెండిటికి పాజిటివ్ సింబల్సే రాసుకుంటా G1 ప్లస్ G2. ఇప్పుడు సపోజ్ మనం G2కి వచ్చి మైనస్ సింబల్ ఉంటే ఇక్కడ G1 మైనస్ G2 అవుతాయి. ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ గమనిస్తే G3 అండ్ G4 బ్లాక్స్ వచ్చి ప్యారలల్ గా ఉన్నాయి. అవి ఎక్కడ మీట్ అవుతున్నాయి? సమ్మింగ్ పాయింట్ వద్ద మీట్ అవుతున్నాయి కాబట్టి నేను అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది? నాకు G3 ప్లస్ G4 వస్తుంది. అదే నేను ఇక్కడ రాసుకున్నా G3 ప్లస్ C4. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఈ H లూప్ ని మనం ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ రూల్స్ లో థర్డ్ రూల్ చూద్దాం. థర్డ్ రూల్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ పాత్. ఇక్కడ కనిపిస్తున్న ఫీడ్బ్యాక్ పాత్ ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేయాలంటే ఈ H లూప్ ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలంటే ఈ చిన్న ఫార్ములాని మీరు గుర్తు పెట్టుకోండి. మనం ఈజీగా ఎలాంటి ఫీడ్బ్యాక్ పాత్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఈ ఫార్ములాని మనం గమనిస్తే న్యూమరేటర్ లో మనం ఏం రాసుకున్నామంటే సమ్ ఆఫ్ ఫార్వర్డ్ పార్ట్స్. ఫార్వర్డ్ పార్ట్స్ అంటే ఏంటంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పార్ట్స్ ఉన్నాయని మనం న్యూమరేటర్ లో రాసుకోవాలి. మనం ఇక్కడ డినామినేటర్ గమనిస్తే మనం డినామినేటర్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి 1 తోనే స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా ప్లస్ ఆర్ మైనస్, మనం ప్లస్ ఎప్పుడు పెట్టుకోవాలో మైనస్ ఎప్పుడు పెట్టుకోవాలో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత మనం నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ రాసుకోవాలి. ఇండివిజువల్ లూప్స్ అంటే ఏంటంటే ఏం లేదు, సింగిల్ లూప్స్ అన్నమాట. మీరు ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్ ని గమనించండి. ఫార్వర్డ్ పాస్ అంటే ఏంటంటే మనకి ఇన్పుట్ ని స్టార్ట్ అయ్యి డైరెక్ట్ గా అవుట్పుట్ కి మూవ్ అవ్వాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఇట్లా స్టార్ట్ అయ్యి మనం డైరెక్ట్ గా అవుట్పుట్ మూవ్ అవుతున్నాం. మనకి ఫార్వర్డ్ పాత్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓన్లీ G ఎలిమెంట్ ఉంది, అంతే కదా. ఇక్కడ ఒకటి ఒక ఫార్వర్డ్ పాత్ ఉంది. ఇప్పుడు మనం డినామినేటర్ రాసుకుందాం. డినామినేటర్ లో ఎప్పుడైనా సరే మనం 1 తోనే స్టార్ట్ చేయాలి. మనం బ్లాక్ డయాగ్రామ్ బాగా గమనిస్తే ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ కాకుండా మనం ఆపోజిట్ సింబల్ రాసుకోవాలి. అక్కడ నాకు మైనస్ ఉంది కాబట్టి నేను ప్లస్ రాసుకుంటా. ఇప్పుడు మనం ఏం రాయాలి? ఇండివిజువల్ లూప్స్ రాసుకోవాలి. ఇండివిజువల్ లూప్స్ అంటే సింగిల్ లూప్స్ అన్నమాట. ఈ లూప్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? G అండ్ H ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే కదా నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అదే విధంగా ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ కూడా రాసుకుందాం. ఇక్కడ ఓన్లీ 1 ఫార్వర్డ్ పాత్ ఉంది. G న్యూమరేటర్ లో మనం ఎప్పుడైనా 1 తో స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, నేను మైనస్ సింబల్ రాసుకుంటా. అదే విధంగా లూప్ లో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటా G అండ్ H. సేమ్ ఈ థర్డ్ రూల్ యూజ్ చేసుకుని మనం బ్లాక్ డయాగ్రామ్ ని రెడ్యూస్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఇప్పుడు ఈ H లూప్ ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఓన్లీ మీరు ఈ లూప్ ని మాత్రమే ఫోకస్ చేయండి. మన ఫార్వర్డ్ పాత్ మీరు గమనించినట్లయితే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? G1 అండ్ G2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మన డినామినేటర్ లో ఎప్పుడైనా సరే 1 తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఏం సింబల్ ఉంది? మనకి మైనస్ ఉంది. నేను కాబట్టి ప్లస్ రాసుకుంటా. ఇప్పుడు ఉన్న లూప్ లో ఉన్న ఎలిమెంట్స్ మనం రాసుకుందాం. లూప్ లో మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? G1 G2 అండ్ H1. అదే ఇప్పుడు మనం రెడ్యూస్ చేసి ఈక్వలెంట్ బ్లాక్ లో రాసుకుందాం. మనం రెడ్యూస్ చేసుకున్న బ్లాక్ లో ఏం రాసుకోవాలంటే G1 G2
ఇక్కడ మనం రాసుకుందాం G1 G2 1 ప్లస్ G1 G2 H1 1 ప్లస్ G1 G2 H1. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ అవుటర్ ఫీడ్బ్యాక్ పాత్ను కూడా మనం ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తామంటే సేమ్ ప్రొసీజర్ థర్డ్ రూల్ ఇక్కడ కూడా మనం అప్లై చేయాలి. మీరు ఇప్పుడు బాగా గమనించండి. మనం న్యూమరేటర్లో ఏం రాసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్. ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఎన్ని పాత్స్ మూవ్ అవుతున్నాయి, ఇక్కడ ఒకటే ఒక పాత్ మూవ్ అవుతుంది. ఆ పాత్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవేవి G1 G2 బై 1 ప్లస్ G1 G2 H1 ఇంటూ G3 ప్లస్ G4. నేను ఎందుకు ఇక్కడ ఇంటూ రాసుకున్నానంటే మనం సిరీస్ బ్లాక్స్ని ఎప్పుడైనా మనం మల్టిప్లై చేయాలి, అందుకని నేను ఇక్కడ ఇంటూ రాసుకున్నాను. ఎప్పుడు మనం డినామినేటర్లో ఏం రాసుకోవాలంటే ఆల్వేస్ స్టార్ట్ విత్ 1తోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నాకు మైనస్ సింబల్ ఉంది కాబట్టి నేను పాజిటివ్ సింబల్ ఇక్కడ రాసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ సింబల్ రాసుకోవాలి. ఇప్పుడు మనం లూప్లో ఉన్న ఎలిమెంట్స్ని రాసుకోవాలి. లూప్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి G1 G2 బై 1 ప్లస్ G1 G2 H1 ఇంటూ G3 ప్లస్ G4 ఇంటూ H2. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ రెడ్యూస్ చేద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను G1 G2ని G3 ప్లస్ G4తో మల్టిప్లై చేశా, అందుకని నాకు G1 G2 G3 ప్లస్ G1 G2 G4 వచ్చాయి. మనకి ఇక్కడ డినామినేటర్లో ఏముంది 1 ప్లస్ G1 G2 H1. అదే నేను ఇక్కడ రాసుకున్నా 1 ప్లస్ G1 G2 H1. ఇక్కడ కూడా అంతే G3 ప్లస్ G4ని నేను G1 G2తో మల్టిప్లై చేశా. సేమ్ అదే ఇక్కడ ఉండేది నేను ఇక్కడ మీకు ఫామ్ లాగా రాసుకున్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని మనం 1 ప్లస్ G1 G2 H1తో న్యూమినేటర్ అండ్ డినామినేటర్తో మల్టిప్లై చేద్దాం. మనం 1ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, 1 ప్లస్ G1 G2 బై H1 బై 1 ప్లస్ G1 G2 H1. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, ఓన్లీ 1 వస్తుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ న్యూమినేటర్లో ఉన్న ఈ పార్ట్ ఈ డినామినేటర్లో ఉన్న ఈ పార్ట్ని నేను క్యాన్సిల్ చేస్తా. అదేవిధంగా నేను ఇక్కడ H2 ఉంది కదా, H2ని మనం ఇన్సైడ్ మల్టిప్లై చేద్దాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది G1 G2 G3 H2 ప్లస్ G1 G2 G4 ఇంటూ H2. అదే నేను ఇక్కడ రాసుకున్నా G1 G2 G3 ప్లస్ G1 G2 G4. ఇక్కడ మీరు గమనించినట్లయితే సేమ్ న్యూమినేటర్లో ఉండేది ఇక్కడ రాసుకున్నా, అదేవిధంగా ఇక్కడ డినామినేటర్లో ఉండేది నేను ఇక్కడ రాశాను 1 ప్లస్ G1 G2 H1 1 ప్లస్ G1 G2 H1 ప్లస్ G1 G2 G3 H2 G1 G2 G3 H2 ప్లస్ G1 G2 G4 H2 G1 G2 G4 H2. అదే నేను ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్లో రెడ్యూస్ చేసి రాసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ ఎనీబడి లైక్స్ మై కంటెంట్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బ్లాక్ డయాగ్రామ్ తీసుకొని మనం రెడ్యూస్ చేసి చూద్దాం. కాకపోతే మీకు నేను చేసిన ప్రతి వీడియో మీకు త్వరగా రీచ్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యూచర్లో చాలా వీడియోస్ కంట్రోల్ సిస్టమ్స్ మీద చేయబోతున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.